స్టూడెంట్స్ వర్షన్గా మీరేం చెప్తారు? ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ రావాలి. మహిళలు ఎందుకంటే చాలా వరకు ఇప్పుడిప్పుడే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ఇలాంటి టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవడం వల్ల పేరెంట్స్ కూడా పిల్లల్ని బయటికి పంపించాలంటే భయపడే సిచ్యువేషన్ వస్తుంది. దానివల్ల ఎడ్యుకేషన్ కూడా ఎందుకులే అమ్మాయికి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి ఎందుకు అని ఒకలాంటి నెగిటివ్ థాట్ అనేది పేరెంట్స్లో ఎక్కువైపోతుంది. దాన్ని తగ్గించాలంటే యూనివర్సిటీస్లో కూడా కొంతవరకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండాలి. అబ్బాయిలు కూడా అమ్మాయిలు అంటే ఒక సిస్టర్తో ఈక్వల్గా భావించి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలాంటి చేంజెస్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రధానంగా మనం 2 రోజుల కిందట కనుక చూస్తే అన్ని న్యూస్ పేపర్లో వచ్చింది. సుప్రీంకోర్టు ఒక విషయం చెప్పింది. భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 66 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల్లో కానీ ప్రజల్లో కానీ మానవతా నైతిక విలువలు పెంపొందించడంలో విద్యారంగం విఫలమైంది. కాబట్టి ఇక్కడి నుంచి అయినా మనం విద్యార్థుల లోపల నైతిక విలువలు మానవతా విలువలు పెంపొందించడానికి అవసరమైనటువంటి విద్యా విధానాన్ని రూపొందించుకోవడంలో మన ప్రయత్నాలు ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇందాక చెప్తున్నప్పుడు సినిమాలు ప్రధానం కాదు, మన ఈ క్లబ్బులు పబ్బులు ప్రధానం కాదు, లేకపోతే అంటే ఇదేది ప్రధానం కాదన్నప్పుడు మరి ఏది ప్రధానమవుతుంది? కాబట్టి సమస్యను మనం పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుంటేనే సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అనేది అర్థం చేసుకుంటేనే సమస్యకు పరిష్కారం ఏంటో కూడా అర్థమవుతుంది. కాబట్టి సమస్యను అర్థం చేసుకునే క్రమంలో సమస్య అనేది ఈ సమాజం యొక్క మూలంలో ఉన్నది. ఇందాక మేడం గారు చెప్తున్నప్పుడు అది ఇంటి నుంచి రావాలి, అంటే ఒక ఉత్తమమైనటువంటి సంస్కృతిని పెంపొందించడం అనేది ఇంటి నుండి ప్రారంభం కావాలి. ఇంకోటి పాలక వర్గాలు కూడా ఒక విధానం రూపొందించాలి. సమాజంలో విలువలు పెంపొందించకుండా, సమాజంలో స్త్రీలను గౌరవించకుండా, సమాజంలో వృద్ధుల్ని గౌరవించకుండా, పిల్లల్ని ప్రేమించకుండా, ప్రేమించే సంస్కృతిని పెంపొందించకుండా సమాజాన్ని ముందుకు తీసుకుపోతాం అనేది ఒక బూటకం మాత్రమే. కాబట్టి వాళ్ళ ఫ్లైఓవర్లు లేకపోతే మనకు బిల్డింగులు ఇట్లాంటివి కాదు కావాల్సింది. సమాజం అనేది నైతికంగా మానవత్వ రూపంలో లేకపోతే ఇట్లా ముందుకు వెళ్ళినప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి కనబడుతుంది. అదే మీరు చెప్పండి, ఒక అమ్మాయిని కామెంట్ చేస్తున్నప్పుడు ఎంతవరకు అబ్బాయిలు దాన్ని వద్దు ఇది తప్పు అని చెప్పగలుగుతున్నారు యూనివర్సిటీలో? ఒక అమ్మాయిని కామెంట్ చేసినప్పుడు విద్యార్థులందరూ కూడా వ్యతిరేకించే వాళ్ళు, అనుకూలించే వాళ్ళు కొంత ఉన్నారు. అయితే దీన్ని కరెక్ట్ కాదని చెప్పేటోళ్ళు చాలామంది ఉన్నారు. అమ్మాయిని కామెంట్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా కామెంట్ చేస్తే మంచి ఎంజాయ్మెంట్ ఉందనే పద్ధతిలో కొత్త సంస్కృతి వచ్చింది. అయితే దీంట్లో కావాల్సింది ఏంటంటే విద్యాలయాలలో ప్రధానంగా యూనివర్సిటీ కేంద్రాలలో, అదేవిధంగా ఇంజనీరింగు, అదేవిధంగా బీటెక్, ఎంటెక్, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి చేయాల్సిన ప్రధాన బాధ్యత ఏంటంటే విద్యారంగంలో ప్రధానంగా కావాల్సిన నైతిక విలువలు, విద్యా ప్రమాణాలలో ఒక మోరల్ వాల్యూస్ నేర్పాల్సిన బాధ్యత ఈ పాలక వర్గాల మీద ఉంది. అలాంటిది లేదు. రెండవది, ప్రజాస్వామ్య విలువలో ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఎలక్షన్స్. విద్యార్థి సంఘాలు గతంలో 90s బిలో ఈ రాష్ట్రంలో అయినా దేశంలోనే ఎలక్షన్ లేదు. ఇప్పటికీ యూనివర్సిటీ హెచ్సియులో ఉంది. హెచ్సియులలో ఇప్పటివరకు అలాంటి ఘటన జరగలేదు. కారణం ఏంటంటే విద్యార్థి సంఘాలు ఒక కొత్త ఆలోచన, సమాజ మార్పు కోసం ఉండేటట్టు ఉన్నారు. కానీ రాష్ట్రంలో అక్కడ జరగకుండా మిగతా ప్రాంతాల్లో జరుగుతుందంటే ఇక్కడ అలాంటి విలువలు లేకపోవడమే కారణం అనేది మేము అనుకున్నాం. అందుకోసం ప్రతి కాలేజీలో, ప్రతి విద్యా సంస్థలో ఈ ర్యాగింగ్ వ్యతిరేక చట్టాన్ని, ర్యాగింగ్ వ్యతిరేక కమిటీని ఏర్పాటు చేయాలి. వార్షికంగా సమీక్ష చేయాలి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఖచ్చితంగా కఠినమైన శిక్ష చేయాలి. కాబట్టి ఇది జరగాలంటే వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నాయి. ఈ వ్యవస్థకు మూలాలు ప్రధానంగా ఈ కల్చర్ వ్యతిరేకంగా విద్యార్థులు నడుము కట్టాలి, తల్లిదండ్రులు నడుము కట్టాలి, ఆ రకంగా పోరాటాలు చేయాలి. దీనికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేయాలి, విద్యార్థులను చైతన్యం చేయాలి. దాంట్లో ఎడ్యుకేషన్లో మార్పు రావాలి. ప్రధానంగా విద్యారంగంలో మార్పు వచ్చేటట్టు ఉంటే బాగుంటుంది అనేది ఎస్ఎఫ్ఐగా మాకు కరికులం. సిలబస్లో మార్పు లేదు. సిలబస్లో ఒకవైపు ఒక సిలబస్ చెప్తున్నా, ఇంకోవైపు ఇంకో సిలబస్ ఉండదు. సిలబస్లో కూడా మార్పు వచ్చేటట్టు ఈరోజు పాలక వర్గాలు చేయాల్సిన పని అది చేయకుండా చేస్తుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం ఉంటే ఈరోజు మహిళలకు రక్షణ ఉంటుందని మా అభిప్రాయం. ఓకే, మీరు చెప్పండి. నిర్భయ చట్టం వచ్చింది, రూల్స్ అన్నీ కఠినతరం అయ్యాయి. చేంజ్ ఏమైనా కనిపించింది ఎన్విరాన్మెంట్లో? నిర్భయ చట్టం వచ్చిన తర్వాత నిర్భయ చట్టంలో నిర్భయ అనే పదాన్ని చూసి ఎవరైనా ఇది నిర్భయంగా ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చు. కానీ చాలా వరకు నిర్భయ చట్టం వచ్చినప్పటికీ అమలులో చాలా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక అతను నన్ను ర్యాగింగ్ చేశాడు, లేకపోతే కామెంట్ చేశాడు, అసభ్యంగా మాట్లాడాడు అని చెప్పేసి అంటే పోలీస్ అధికారి, రక్షణ కల్పించవలసిన అధికారి స్పందించే తీరు ఎలా ఉందంటే నువ్వేమనుకుండానే తను అన్నాడా అని చెప్పేసి ఆ అధికారి మాట్లాడే పొజిషన్లో ఉంది. అట్లాంటప్పుడు ఎంతమంది అమ్మాయిలు ముందుకెళ్ళి తమ సమస్యను చెప్పుకోనే స్థితిలో ఉంటారు. కాబట్టి నిర్భయ చట్టం అనేది వచ్చినప్పటికి కూడా దాని అమల్లో చాలా లోపాలు ఉన్నాయి.
కాబట్టి ఆ అమలు కోసం ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చారో దాని అమలు కోసం ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకొని అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి రైట్. భావిస్తున్నాను. అయితే చట్టాలు ఉన్నాయి, అవి ఎంతవరకు మనకు అవగాహన ఉంది, మనం ఎంతవరకు వాటిని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ కానీ అందరూ పోలీసులు ఒకేలా ఉండకపోవచ్చు, ఒకరు ఇంకొకలా ఉండొచ్చు, ఒకరు మంచోళ్ళై ఉండొచ్చు. ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే ఇంకా పైకి ఎలా వెళ్ళొచ్చు, ఏ చట్టాలను మనం ఫాలో అవ్వచ్చు అనే అవగాహన ప్రతి మహిళకు ఇంపార్టెంట్ అనేది ఐ న్యూస్ ఒపీనియన్. సో మీరేమంటారు, మహిళలకు అవగాహన కోసం ఎలాంటి చట్టాలు ఉన్నాయంటారు? ఒక అమ్మాయికి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ అమ్మాయి ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి ఈ మధ్యలో ఎందుకు జరుగుతుందా అంటే, ఒకవేళ అమ్మాయిని ఎవరైనా టీచ్ చేశారని ఇంట్లో చెప్పుకొని కంప్లైంట్ ఇద్దామంటే తల్లిదండ్రులు కూడా ఫస్ట్ అక్కడ ఆపుతున్నారు. తర్వాత ఎవరైతే టీచ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకునే ప్రక్రియ ప్రారంభించాలి, కానీ ఈ అమ్మాయిని కట్టడి చేసే పని ప్రారంభిస్తారు, ఈమెనే టైట్ చేస్తూ ఉంటారు ఇంట్లో. ఫస్ట్ తల్లిదండ్రులు మార్పాలి. ఏ కేసులో కూడా ఒక కేసు యొక్క నిర్ణయం రావాలంటే ఆ కేసుకు సంబంధించిన ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉండాలి. ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటనలో ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చిన అప్పుడు ఆ అమ్మాయి ఏజ్ ఒక 20 ఉండొచ్చు. అంటే ఇక్కడ ఉన్న కేసెస్ కానీ మన జనాభాను బట్టి ఆ కేసు 2 ఇయర్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత విచారణకు వచ్చినప్పుడు ఆ అమ్మాయికి మ్యారేజ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ అమ్మాయిలో లేకపోతే పై చదువులకు పోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే చాలా ఇలాంటి కేసులలో 50 to 60-70% ఎవిడెన్స్ చెప్పడానికి రావట్లేదు. ఎవరికైతే విక్టిమ్ ఉంటుందో విక్టిమ్ ఖచ్చితంగా కోర్టు దగ్గరకు వచ్చి తనకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా కోర్టు ముందు జరిగితే న్యాయం జరిగే సందర్భాలు 100% జరుగుతూ ఉంది. ఒకసారి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది. ఆశ్రయించినా అది ఎప్పుడో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కేసు ఫైల్ అవుతుంది తప్పితే, అంటే క్లోజ్ అవుతుంది తప్పితే దానివల్ల ఏం ఒరిగేది ఉండదని ప్రజల్లో ఒకటి ఉండిపోయింది. కానీ అదే అదర్ కంట్రీస్లో తీసుకుంటే ఎప్పుడైతే తప్పు జరిగిందో ఇమీడియట్గా శిక్షలు అమలు చేయగలుగుతున్నారు. అది కూడా ఒక రీజన్. అంటే మన ఫాలో అవుతున్నది ఏంటంటే ఒక్క నిర్దోషి కూడా శిక్షింపబడకూడదు. ఆ రూల్ని బేస్ చేసుకుని రోజు రోజుకి అన్యాయాలు ఎక్కువ అవుతూ ఉంటే అలాగే చేతులు కట్టుకుని ఉండాలంటారు. ఈ లేట్ ప్రాసెస్లో అంటే 1 year 2 years జరుగుతున్న మధ్యలో ఈ వ్యక్తి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ మార్పు రావడం, ఎందుకులే మనకి ఎందుకు అయిపోయింది అని అదొకటి. అదేవిధంగా చాలామంది విట్నెస్ ఇవ్వడానికి రాకపోవడం జరుగుతూ ఉంది. ప్రతి వ్యక్తి ఖచ్చితంగా తనకు జరిగిన అన్యాయాన్ని ఆ రోజు జరిగిన దాది 2 years తర్వాత అయినా ఎవిడెన్స్ చెప్పినప్పుడు ఖచ్చితంగా కోర్టు ముందుకు వస్తే ఖచ్చితంగా ఇలాంటి అంటే కోర్టులలో ఒకసారి మీరు ఎవిడెన్స్ చెప్తే ఖచ్చితంగా ఆ వ్యక్తికి శిక్ష పడుతుంది. అయితే మీరు చెప్పండి, రిటైర్డ్ ఏసీపీగా పోలీస్ ఇంతవరకు మీరు కుటుంబ వ్యవస్థలో మార్పు రావాలి అన్నీ బాగున్నాయి, బట్ పోలీస్ స్టేషన్స్లో పోలీసుల్లో ఈ వ్యవస్థలో ఎలాంటి మార్పు వస్తే బాగుంటుంది? మీడియాలో కూడా రావాలండి మార్పు. చెప్తాను ఎలాగంటే, ఇప్పుడు మీరు మానభంగం జరిగితే 100 సార్లు చూపిస్తారు, సరేనా? అదే వాడికి జైలు శిక్ష పడితే ఎందుకు 1000 సార్లు చూపించకూడదు? చూపించడం లేదు. సో మెనీ కేసెస్ వినండి, సో మెనీ కేసెస్లో మీరు చూస్తే ఆ పద్మావతి కేసులో ఆయనకి లైఫ్ వచ్చింది. నార్కోటిక్ కేసులో 15 years జైలు శిక్ష, 2 లక్షల రూపాయల ఫైన్ వచ్చింది. ఎవరు అసలు పేపర్లో కూడా ఇంత ముక్కేశారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా హ్యాస్ టు టేక్. ఎందుకంటే ఇట్లా జరిగింది, వాడికి ఉరిశిక్ష చేశారు, పదే చూపించండి. ఇప్పుడు మీరు ఒకటి ఎయిడ్స్ పైన అందరూ థ్యాంక్స్ టు మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, వాళ్ళు ఒక ఉద్యమంగా భావించి 10 ఏళ్ళు 8 ఏళ్ల కాలం దాని మీద ఒక పోరాటాలు చేశారు, ఒక ఉధృతంగా ఒక దీనిలాగా చేసి దాని అందరూ ప్రతి ఒక్కరిని గుర్తించినట్టు చేశారు. ఇప్పుడు చాలా వరకు చైతన్యం వచ్చింది ప్రజల్లో. దానికి కారణం ఎలక్ట్రానిక్ మీడియా అనేది, ప్రింట్ మీడియా అనేది మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎస్, ఒప్పుకుంటాను. కానీ దీనిపైన ఉద్యమం, ఇప్పుడు ఎయిడ్స్ మీద ఉద్యమం లాగా చేశారు, బాగా కంట్రోల్ అయింది. ఆ విధంగానే ఇటువంటి జరిగినప్పుడు మీరు స్పందించండి, ఒక ఫ్లాష్ న్యూస్ చేయండి. రైట్, ఒకటి చెప్పండి, పోలీస్ స్టేషన్స్ లో ఎలాంటి మార్పు రావాలంటే? పోలీస్ స్టేషన్లో చాలా అంటే 90% ఆఫ్ ది పోలీస్ స్టేషన్స్ నౌ మీరు కంప్లైంట్ ఇస్తే మీరు తీసుకోకపోతే ఇమ్మీడియట్గా ఇఫ్ యూ గివ్ టు సమ్ అదర్ ఆఫీసర్ హీ విల్ బి పనిష్డ్. దట్ ఈస్ దేర్. ఇంకోటి ఏమంటే, మీరు ఎఫ్ఐఆర్ ఇంతకుముందు చేతులతో రాసేవాళ్ళు, అది కాదు ఇప్పుడు స్కానింగ్. మీరు చేసినా చేయకపోయినా మీరు రాసింది అక్కడ ఉంటుంది. అదే కాకుండా ఇట్ ఈస్ కంప్యూటరైజ్డ్ ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీరు మార్పులు చేర్పులు ఎవరు చేయలేరు. అన్లెస్ ద కంప్లైనెంట్ గోస్ టు హిమ్ అగైన్ చేతితో రాసిస్తే కూడా కంప్లైంట్ చేసేదాన్ని కాదు, కోర్టుకు వెళ్ళి ఆయన చెప్పుకోవాల్సిందే. ఇమ్మని మీరు 498 కేసుల్లో చాలా కేసుల్లో కాంప్రమైజ్ అయ్యి వస్తే కూడా లోక్ అదాలత్కి పోమంటున్నారు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో అన్యాయం చేయొచ్చు, లేదు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో లేకపోతే వేరే ఆఫీసర్లతోనో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ కేసును తిరామరా చేస్తారనే ఉద్దేశంతోనే 498 కేసుల్లో కూడా రేపు పొద్దున్నే మీరు ఏమైనా కాంప్రమైజ్ అయితే బాబు మాకు అవసరం లేదు లోక్ అదాలత్కి పోయి చెప్పుకోమంటున్నారు. అక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు,
ఆయనకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 3 సంవత్సరాలు బాండ్ ఇచ్చి మీరు భార్యాభర్తలు సుఖంగా సంతోషంగా ఉన్నారని 6 నెలల తర్వాత మా దగ్గరికి వచ్చి చెప్పండి, అప్పుడే ఆ అబ్బాయి పైన కేసు తీసేస్తామంటున్నారు. మార్పులు చాలా వచ్చాయండి పోలీస్ స్టేషన్లో, ఇంకా మార్పులు రావాలి. కాబట్టి సమాజంలో మార్పు రావాలి, సమాజం నిలదీయండి. నా ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు, నువ్వు కట్టకపోతే మీ మీడియా ముందుకు వచ్చేయండి, చెప్పండి. ఎఫ్ఐఆర్ కట్టకుండా పోతాడు, జైలుకు పోతాడు. ఒక అమ్మాయిని ఎవరైనా కామెంట్ చేసినా పక్కన ఉన్న అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, అది అబ్బాయి అని నేను అనట్లేదు, ఒక అమ్మాయి అయినా సరే అలా చేయడం తప్పు అని ఖండించగల కెపాసిటీ ఉండాలి. అలా కెపాసిటీ ఉండాలి అంటే తమను తాను రక్షించుకోగల. అంటే హీరోనే టీజింగ్ చేస్తూ పాటలు పాడేస్తూ ఉంటే ఇంకా ఎవరు రక్షిస్తారండి? జనరల్ గా విలన్ చేస్తాడు, హీరో రక్షిస్తాడు. ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే హీరోలే టీజింగ్ చేస్తారు, హీరోలే పాటలు పాడితే చివరాఖరికి ఆ అమ్మాయి చచ్చినట్టు ఒప్పుకుంటూ ఉంటుంది. ఈ మెసేజ్ ప్రజలకు వెళ్తున్న మాట వాస్తవం, మనం ఒప్పుకుని తీరాల్సిన వాస్తవం. అలాగే పోలీస్ అనే దాన్ని ఎందుకు అంటున్నామంటే రక్షణ వ్యవస్థలో ఉంటూ ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఇచ్చిన బాధ్యత రక్షణ వ్యవస్థలో ఉంటూ భక్షణ చేయడం కరెక్ట్ కాదు. సామాన్యమైన పబ్లిక్ చేసే నేరాలకి ఆ నేరాల్ని ప్రోత్సహించే విధంగా ప్రవర్తించే వ్యవస్థ పోలీస్ కానీ న్యాయ వ్యవస్థలు కానీ ఉండకూడదు. బాధ్యతాయుతమైన వ్యవస్థలు ఈ సమాజంలో ఉండాలి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కూడా ఈ డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్డ్.